నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడిలో దాదాపుగా 28 మంది మృతి చెందారు. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల యొక్క పనితీరులో లోపమని విపక్షాలు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం భద్రతా వైఫల్యం అని చెప్పేసి ఇటు ఒకవైపు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ కూడా బీజేపీ పార్టీని పూచిగా చూపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగానే మరి ఈరోజు ఆర్టికల్ 370 మనకి ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇష్యూస్ మరి జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఉగ్రదాడి పునరావృతమైంది. పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి నిజంగా చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో మరి ఈ ఉగ్రదాడి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి, రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఇది మనతో పాటు స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు. మరి నిజంగానే మరి ఉగ్రదాడి గురించి సంబంధించి మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవతరాయ్ గారు నమస్కారం. నమస్కారం. పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి అంటే మన దేశం కట్టుదిట్టమైనటువంటి భద్రతా దళాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది ద్రోహులు మన దేశంలో చొరబడి ఇంకా ఇలాంటి మారణకాండ సృష్టిస్తూనే ఉన్నారు. సో దీని వెనకాల ఉన్నటువంటి మరి ఆ ఇష్యూస్ ఏంటి, దీన్ని నిజంగానే మరి దీన్ని ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఈరోజు బీజేపీ మేము అన్ని సవరణలు చేస్తున్నాం. ఒకవైపు త్రిబుల్ తలాక్ తెచ్చాం, ఆర్టికల్ 370 తెచ్చాం, రామ మందిరం తెచ్చాం, ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి సంబంధించి అనేక మార్పులు చేయబోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. సో వక్ఫ్ బోర్డు ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయిన కాడిచే దీన్ని వక్ఫ్ బోర్డు ఏదైతే ముస్లిమ్స్ దీన్ని విభేదిస్తూ ఇటువంటి మారణకాండకు సృష్టించారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ దీని మీద ఏమి మీరు వివరణ ఇస్తారు? ఈ దుర్మార్గమైన చర్య, ఉగ్రవాదుల ఉన్మాదం అనేది మరొకసారి బయటపడింది. దీన్ని ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వాలకు కూడా సహకరిస్తుంది, దీంట్లో లేదు. కానీ చేసిందంతా చేసి తప్పు చేసి ఇది నిజంగా ముమ్మాటికి నరేంద్ర మోడీ ప్రభుత్వం భద్రతా వైఫల్యం, నిఘా వైఫల్యంగానే మనం చూడాలి. ఆర్టికల్ 370ని తొలగించారు, ప్రజాస్వామ్య వాతావరణం నెలకొందన్నారు. నెలకొందనేసరికి అమాయక ప్రజలు ఏం చేశారు? పర్యాటక ప్రాంతానికి వెళ్ళారు. సుందర కాశ్మీరం అంటారు కదా, సుందరంగా ఉంటుంది వాస్తవం. వెళ్ళి నమ్మకంతో పోయి ఏమైంది? అమాయకులైనటువంటి ప్రజలు, అక్కడ హిందువుల ముస్లింల ఇద్దరు విదేశీయులు ఉన్నారు, ఒక ముస్లిం కూడా ఉన్నాడు. మనం ఆ విధంగా మళ్ళీ ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉగ్రవాదులు వీళ్ళనే చంపారు వాళ్ళనే చంపారని విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. ఆడ 25 మంది చనిపోయారు, ఇంకెంతో మంది చనిపోతారో కూడా తెలియదు. చావు బతుకుల మధ్య కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారు. దీన్ని కూడా రాజకీయం చేయాలని వాడుకుంటుంది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇట్లాంటి జరగొద్దు, తప్పిదాలు జరగొద్దు, మేము అండగా ఉంటాం. బీజేపీ ఏ విధంగా రాజకీయం వాడుకుంటాం? ప్రతిపక్షాలు కుట్ర ఉన్నది, మా ఉగ్రవాదాన్ని పెంచి కాంగ్రెస్ హయాంలో జరిగింది అంటే అసలు ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? అధికారంలో ఉన్నది మీరు. దాదాపు 12 సంవత్సరాలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు మీరు. 10 ఏళ్ళు పోయి మళ్ళీ 11వ సంవత్సరం 11 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. మేము ప్రతిపక్షంలో మేము ఉన్నాం. ఆ ఉగ్రవాదుల్ని ఏరివేస్తానని చెప్పింది మీరు, ఉగ్రవాదులు లేకుండా చేస్తానని చెప్పింది మీరు. మరి ఉగ్రవాదులు ఎట్లా పుట్టకొచ్చారా? లష్కరే తోయబా అనుబంధ సంస్థ, ఆ సంస్థ చెందినటువంటి వాళ్ళు ఏ విధంగా వచ్చి మళ్ళీ ఎవరు సైనికుల దుస్తుల్లో వచ్చి దాడి చేశారు? మరి నిద్రపోతున్నారా? నరేంద్ర మోడీ నిఘా వ్యవస్థ నిద్రపోతుందా? నరేంద్ర మోడీ భద్రతా బలగాలు నిద్రపోతున్నాయి. భద్రత ఇది వైఫల్యం కాదా? మళ్ళీ దీన్ని తప్పు మీరు చేసి రాహుల్ గాంధీ నిందిస్తారు, లేకుంటే వేరే వాళ్ళని నిందించే ప్రయత్నాలు ఎందుకు చేస్తారంటన్నా. ఇక్కడ హైదరాబాద్ లో ఉండే ఇక్కడ జరిగే ఎమ్మెల్సీ నెక్కి తర్వాత దానికి ముడి పెడుతున్నారు విచిత్రంగా. ఇంత దుర్మార్గమైన చర్య చెప్పండి. ఇక్కడ జరిగే ఎంఐఎంకే మీరే ఓట్లేస్తున్నారు. అసలు మాకు ఓట్లే లేవు, మీకు ఉన్నది ఇద్దరు, మాకు ఇది ఉన్నది సంఖ్యాబలంగా అధికారికంగా ఇద్దరే ఉన్నారు. మిగతా వాళ్ళు బీఆర్ఎస్ నుంచి చేరొచ్చు 12 మంది. కానీ మేము వాళ్ళని ప్రభావితం చేయలేం కదా. అయినా తలకాయ లేకుండా మూర్ఖత్వంగా మాట్లాడుతారు. ముష్కరుల్ని అంతం చేయడం చేతగాక, వాళ్ళ వల్ల గాక వాళ్ళ దొల్లతనం బయటపడిందని రాహుల్ గాంధీ గారు కూడా అన్నాడు. దొల్లతనం బయటపడింది, వీళ్ళ దొల్లతనం అని చెప్పి స్పష్టంగా చెప్పి వాళ్ళ చేతగాక కాంగ్రెస్ నిందలేస్తే ఎట్లా? కాబట్టి అక్కడ ఏం జరిగింది, దానికి కారణం ఎవరు? జనరల్ మేజర్ బక్షి, మాజీ మేజర్ ఆయన ఏమన్నాడు? జనరల్ బక్షి గారు నిన్న రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టి మాట్లాడారు. ఇది ముమ్మాటికి నరేంద్ర మోడీ వైఫల్యం. ఎందుకంటే 1,80,000 మంది
సైనిక బలగాలు అవసరం మనకి. అంటే పైసలు మిగులుతాయి అని చెప్పి దేశ రక్షణని గాలికి వదిలేశారు. దేశ రక్షణ గాలి కుదిసిన 1,80,000 మంది మనకు అవసరమారా సిబ్బంది, సైనిక దళాలు అవసరం మనకి. ఆ రిక్రూట్మెంట్ జరపకుండా వీళ్ళు అట్లా ఆ విధంగా వదిలేసి పైసలు మిగులుతాయి అని చెప్పి ఆలోచన చేసే విధంగా చేస్తే ఇవాళ 28 మంది ప్రాణాలు పోయింది. నేనన్న మాట కాదు ఇది. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మాజీ మేజర్ జనరల్ బక్షి విమర్శించిండు ఆయన. చెప్పండి, వాళ్ళకి అనుభవజ్ఞులు కాదా? వాళ్ళు పనిచేయలేదు దళాల్లో, పెద్ద పోస్టులు చేశారు వాళ్ళు. అదే విధంగా ఈ బీజేపీ ఎట్లుందంటే చిత్తశుద్ధితో కాదు, ఎన్నికల కోసమే ఈ సంస్కరణలు. ఒక్కపోటికి దీనికి ఏం సంబంధం అండి? అంటే ముస్లింలందరూ ఉగ్రవాదుల? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ముస్లింలందరిలో దేశభక్తులు ఉన్నారు. స్వతంత్ర పోరాటంలో మీ పార్టీ లేదు, మీ జనసంఘ్ లేదు, ఇంకోటి లేడు. ఆ రోజు భిక్ష పెట్టమని చెప్పి జైల్లోకి పోయి భయపడి జైల్లోకి పోవటం, భిక్ష పెట్టమని బూట్లు నాకారు, బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకారు మీరు. అదే నెహ్రూలు భవనాలు ఇచ్చి ఆస్తులు ఇచ్చి సర్వం కోల్పోయి ఇవాళ జైల్లో 9 ఏళ్ళు నెహ్రూ ఉన్నాడు. మరి రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ గాంధీ ఆయన 3 సార్లు జైలుకు పోయిండు. మీరు ఎవరైనా జైలుకు పోయినరా? త్యాగాలు లేవు, ఏమి లేవు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకొని ఏం చేస్తారు? వ్యవస్థలను కూడా చింద్రవందనం చేస్తారు. ఎన్నికల సంఘాన్ని గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. మరి ఈ రోజు ఈ వ్యవస్థలో వీళ్ళు వాళ్ళ రెచ్చిపోవడానికి, వాళ్ళ మీద మనం దాడి చేయడానికి కారణం మీరు కాదు. గతంలో మీరు నెహ్రూ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు కాదు కదా. ఎవరు ఏమన్నా ఏం చేయాలనుకున్నా ఇది భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న దేశం ఇది. ఈ దేశంలో మైనార్టీలు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, గిరిజనులు అందరూ ఉన్నాం ఇక్కడ, హిందువులు అందరూ ఉన్నాం. అంత మాత్రాన ఇది మా దేశమే అంటే వేరే వాళ్ళ విద్వేషాలు రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ పాలించమని అధికారం ఇచ్చారు కానీ సమాజంలో అలజడి సృష్టించమని అవకాశం ఇచ్చారా మీకు? అంటే మీ పబ్బం గడుపుకునేందుకు ఒక ఎన్నికల సంఘాన్ని, అందుకే రాహుల్ గాంధీ గారు మన దేశమే కాదా చెప్పండి, భారతదేశమే బరాబర్. ఈ భారతదేశంలో అందరూ ఉన్నారు. అమెరికాలో లేరా హిందువులు? లేరు అమెరికాలో? వాళ్ళు దాడి చేస్తారా క్రైస్తవులు? చెప్పండి. ఎక్కడైనా ఏ కులంలో అయినా ఏ మతంలో అయినా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇది లౌకిక. హైదరాబాద్ తెలంగాణ కూడా గొప్ప లౌకిక భావం. నేను అంటున్నా, లౌకిక భావం అంటే వాళ్ళు నచ్చట్లేదు, లౌకిక వాదం అంటే వాళ్ళు నచ్చట్లేదు. అట్లా నచ్చరోళ్ళు ఇలా భద్రాచలంలో రాముడి కళ్యాణం జరిగితే ఎప్పుడు అబుల్ హాసన్ తానీషాలు, ముత్యాల తరంబ్రాలు ప్రతి సంవత్సరం కళ్యాణానికి తీసుకుపోతారు వాళ్ళు. తర్వాత కేసీఆర్ 10 ఏళ్ళు తీసుకుపోలే, కానీ మన రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయిండు ముత్యాల తరంబ్రాలు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించిండు. ఇక్కడ కనపట్లేదా పరమోత్సాహనం? ఏమైనా గొడవలు అయినాయా? అదేవిధంగా శ్రీరామనవమి జరిగితే ముస్లింలు వచ్చేసి అక్కడ బెల్లం పానకం ఇస్తారు, దారెమ్మటి మజ్జగిస్తారు. హనుమాన్ జయంతి జరిగేటప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో చూసినాం, మొన్ననే మజ్జగ ఇచ్చారా ఇలా ముస్లింలు. ఇంత మత సామరస్యంగా బతుకుతుంటే వీళ్ళ ఆ పబ్బం కలవడం కోసం, వీళ్ళ అధికారం కోసం ఈ విధంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. అసలు అది ఉగ్రవాదాన్ని అంతం చేయడం ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఇలా మాట్లాడితే కర్రిగుట్టల్లో నక్సలైట్లను చంపేస్తాం, వాళ్ళని చంపుతాం. వాళ్ళు ఈ దేశ బిడ్డలే, భారతీయులే. వాళ్ళు ఛత్తీస్గఢ్ అయినా తెలంగాణ అయినా నక్సలైట్ల కన్నా నక్సలైట్లే ప్రమాదకరం కాదు. నక్సలైట్ల కన్నా ప్రమాదకరం ఉగ్రవాదులు, అణుబాంబు కన్నా ప్రమాదకరం ఉగ్రవాదులు. వాళ్ళని అంతం చేయకుండా 11 ఏళ్ళు అధికారంలో కూడా నిద్రపోతున్నారా? ఉగ్రవాదమే లేదన్నారు, ప్రజలు నమ్మించారు, ప్రజలు పోయి ఇప్పుడు చచ్చిపోయారు. ఎవరు ఈ సావులకు కారణం? ఎవరు అంటారు? అధికారంలో ఉన్నోళ్ళు అంటారా, ప్రతిపక్షంలో కాంగ్రెస్ వాళ్ళు అంటారా? కాబట్టి ఇకనైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టి పరిపాలించండి. భద్రత ఆయన చెప్పినట్టు జనరల్ మేజర్ బక్షి చెప్పినట్టు ఇమ్మీడియట్ గా నియామకాలు చేపట్టాడు. సైనిక దళాలు నియామకాలు చేపట్టి గస్తీలు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో చైనా వాళ్ళు ఒక పక్కన కవ్వించారు, దాని మీద మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ మట్టు పెట్టింది. 71లో భారతదేశము పాకిస్తాన్ పై యుద్ధం చేసి గెలిస్తే 93,000 మంది సైనికులు పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా మనకు వాళ్ళని అప్పగించిన, వాళ్ళ దేశానికి అప్పగించడం. కానీ ఏనాడన్నా వాడుకున్నామా? ఇంకో అంశం చూడండి, యూరీ ఘటన జరిగింది జమ్మూ కాశ్మీర్లోనే. ఆ పక్కన ఉన్నటువంటి స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేస్తే సెప్టెంబర్ 2016 సెప్టెంబర్ 14 ఇప్పుడు దాడి చేస్తే మళ్ళా 19 పోయి వీళ్ళు పిఓకేలో పోయి మేము దాడి చేసినాం అని గొప్పలు చెప్పుకున్నారు. అక్కడ వందల సంఖ్య కూడా తెలియదు, మీడియా కూడా తెలియదు, ఆ వీడియోలు లేవు, ఏం లేవు. దాడి చేసినాం, ఆక్రమించడం అని చెప్పి ప్రచారం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారు, మా యొక్క సైనికులు 100,000 మంది ఎవరు చావలే, 7 మంది చనిపోయారు, వాళ్ళు కూడా భారతీయులు కూడా చనిపోయారని చెప్పి వాళ్ళు వెల్లడించారు. మీడియా సంస్థలకు వాస్తవాలు వెల్లడించారు. అంటే ఏం చేస్తున్నారు మీరు ప్రగల్భాలు పలకడం కోసం సైనికుల త్యాగాలను ఉపయోగించుకుంటున్నారా? నిజాయితీ ఉండదా? మీరు ఎందుకు ఆక్రమించుకోలేకపోయారు? 11 ఏళ్ళ అధికారంలో ఉంటే పిఓకోని చైనా ఒక పక్కన కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, చైనా ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క పాకిస్తాన్
ఉగ్రవాదాన్ని అంతం చేసిన అన్నప్పుడు మరి ఉగ్రవాదులు ఎట్ట పుట్టకొచ్చారంటున్నా. కాబట్టి ముమ్మాటికి ఇది వీళ్ళ వైఫల్యం. అదే విధంగా అది 2019 ఉగ్రవాదం పెరిగిందే మీ హయాంలో మాట్లాడతాం. మా హయాం అయిపోయిందండి. మేము 11-12 ఏళ్ళకు దూరంగా ఉన్నాం. మా హయాంలో 12 ఏళ్ళకు దూరంగా ఉన్నాం. మేము పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంది, ఉగ్రవాదులు చొరబడరు, మన లైను ఏదైతే ఉన్నదో భారత సరిహద్దు ఏదైతే ఉన్నదో ఆ దాటరు ఎవరు అని చెప్పారు, గొప్పలు పలికారు. ఏమైంది? 2019లో నేనన్న మాట కాదు, 2019లో పుల్వామా దాడి సిఆర్పిఎఫ్ దళాలు 40 మంది చంపారు, ఆత్మాహుతి ఉగ్రవాదులు. ఆ దాడి ఏం జరగదు, ఎట్లా జరిగింది? అది జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఆరోపించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. ఏమన్నాడు? వాళ్ళు రోడ్డు మార్గం పోతే ప్రమాదం, ఆ సైనిక దళాలు వాళ్ళు సిఆర్పిఎఫ్ బలగాలు అడిగినట్టు మాకు హెలికాప్టర్లు ఏంటి, మేము ఆకాశ మార్గాన వెళ్ళి వాళ్ళని దాడి చేస్తాం, ఎన్నికలు నిర్వహిస్తాం, ఉగ్రవాదులను అరికడతామంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళకి ఇవ్వలేదు, హెలికాప్టర్లు ఇవ్వలేదు. వాళ్ళు ఏంది రక్షణలో భాగం కాబట్టి వాళ్ళు ధైర్యంగా ముందుకు పోయారు. ఆత్మాహుతి దాడి చేసిన 40 మంది చనిపోయారు. దానికి కారణం బీజేపీ కాదా? నేనంట మాట కాదు, సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నరే చెప్పిండు. తర్వాత దీన్ని మీరు వెంటనే జోక్యం చేసుకోవాలి, దీన్ని కలెక్ట్ చేసుకోవాలంటే ఆగండి అంటే 2019 ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ సైనికుల త్యాగాలను, వాళ్ళ చావులను రాజకీయంగా వాడుకున్నారు. రోజు ఎంత దుర్మార్గం అండి! కాంగ్రెస్ ఎన్నాడని వాడుకున్నదా? పాకిస్తాన్ పలుసార్లు ఓడించి విజయ్ దివస్ అని ఇప్పటికి 1971లో జరిగిన దాన్ని ఇందిరాగాంధీ ఉక్కు మహిళ ఉచ్చబోయించింది వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి. 93,000 మంది సైనికుల్ని, పాకిస్తాన్ సైనికుల్ని లొంగ తీసుకుంది, లొంగిపోయారు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా. మేము ఎన్నడైనా వాడుకున్నామా చెప్పండి? ఇంత దుర్మార్గం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి మీ మీద విమర్శలు వస్తున్నాయి. మేము బురద జల్లుతాం, వాళ్ళే తిరిగి చేతగాక వాళ్ళ అసమర్థత బయటపడిందని చెప్పేసి కాంగ్రెస్ రాహుల్ గాంధీని నిందిస్తారు. అసలు రాహుల్ గాంధీ మీద తప్పుడు కేసులు బనాయిస్తారు. ఇంకోవైపు వీళ్ళ వీళ్ళ అవినీతి, వీళ్ళంతా బండారం బయట పెడతారని చెప్పి పార్లమెంట్ లో కంట్లో ముళ్ళు, కంట్లో నలుసు, కాల్లో ముళ్ళు, పక్కలో బల్లె మారిందని చెప్పి పార్లమెంట్ లో ఇరుకున పెడతాడు రాహుల్ గాంధీ అని చెప్పి తప్పుడు కేసులు బనాయిస్తారు, తిరగదోడతారు. కేసులు మూసివేసిన కేసులు తిరగదోడతారు. బీజేపీ నాయకులే కేసులు వేస్తారు. ఏమన్నా నేషనల్ హెరాల్డ్ పత్రిక గురించి చర్చించుకుందాం. రేపు 25న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కోర్టుకు హాజరవుతారు. అసలు అందులో అర్థం లేని కేసు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి 2012లో కోర్టులో కేసు వేసి ఇందులో నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో అక్రమాలు జరిగినాయి, మనీ లాండరింగ్ జరిగిన కేసు వేస్తే ఆ కోర్టు విచారణ జరిపిన సిబిఐకి, ఈడీకి ఇస్తే ఈడీ సిబిఐ ఏం చెప్పింది? ఇది ఏం లేదు, అభియోగాలు ఏం లేవు, ఇది ఉత్తదే అని చెప్పేసి సమర్పిస్తే దాన్ని పక్కన పెట్టేశారు కోర్టు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ పురికొల్పి బీజేపీ వెనక నుండి కోర్టులో కేసు వేస్తే దాన్ని 2021 దాకా వచ్చిన తర్వాత దాన్ని ఏదో తిరగదోడారు. మొత్తానికి ఏం లేకుండా కోడిగుడ్డు మీద ఏకలు బీకే విధంగా ఆ సోనియా, రాహుల్ గాంధీ మీద A1, A2 పెట్టారు. అసలు ఏంది కేసు? 1938 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళపై కొట్లాడేందుకు ఒక పత్రిక కావాలా, ఒక గొంతు కావాలా. అప్పుడు ఇప్పటిలాగా లేవు కదా మాధ్యమాలు, మీడియా లేవు కదా. ఆ రోజుల్లో 1938లో ప్రధాన పెట్టుబడితో నెహ్రూ గారు అత్యధిక పెట్టుబడులతో, ఆయన ఒక్కడే కాకుండా ఇది లాభాపేక్ష లేనటువంటి సంస్థ, సెక్షన్ 25 కంపెనీ చట్ట ప్రకారం ఆ సంస్థను స్థాపించి 5,000 మందిని భాగస్వామ్యం చేసి పెట్టుబడులు పెట్టించి ఆ పత్రికని పెట్టి కొంతమంది మీలాంటి జర్నలిస్టులకు ఉపాధి ఇచ్చిండు. మీలాంటి జర్నలిస్టులు, ఎడిటర్లు ఎంతో మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే 2008 వచ్చేసరికి నిధులు లేక అది మూతబడితే అది కాంగ్రెస్ పత్రికే, నెహ్రూ గారు పెట్టుబడులే. ఆ పత్రికను కాపాడాలని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏఎల్ సంస్థలో 30% వాటా ఉంది వాళ్ళకి. యంగ్ ఇండియా లిమిటెడ్, దానికి YIL యంగ్ ఇండియా సంస్థకు 30% వాటా ఉంది. అయితే 90 కోట్ల రుణం ఇచ్చింది దానికి. ఏజేఎల్ అసోసియేట్ జర్నలిస్ట్ సంస్థకు 90 కోట్ల రుణం ఇచ్చి ఆ పత్రికను కాపే ప్రయత్నం చేసింది. తర్వాత షేర్లు 90 లక్షల రూపాయల షేర్లు అంటే 50 లక్షల రూపాయలు కొనుగోలు చేసింది. వీళ్ళ ఆరోపణలు ఏంటంటే స్థిరాస్తులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, వేరే చోట్ల కూడా ఆ పత్రిక ఉన్నది. స్వామి రజ ఇంకో హిందీ ఉర్దూలో పత్రిక ఉన్నది, నవజీవన్ హిందీలో ఆ పత్రిక ఉన్నది. మళ్ళీ ఆ పత్రిక వస్తే నీలాంటి జర్నలిస్టులు కొంతమంది ఉద్యోగ ఉపాధి వస్తాయి, మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని తిరగదోడతారు, ఇబ్బందులు పెడతారు, ఇరుకున పెడతారని కుట్రతో ఏం చేశారు? బీజేపీ వాళ్ళు కేసేసి బీజేపీ వాళ్ళే ఈడీ ఉసుగొలిపి గాంధీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు న్యాయం అండి ఇది చెప్పండి? ఇప్పుడు షేర్లు ఎట్లా కొంటామండి? మనం కూడా షేర్లు 90 లక్షలు ఉంటే తక్కువకి ఇస్తావా? తక్కువ ఉంటే కొంటాం, తక్కువకి వచ్చేటుంటే కొంటాం, లాభం వస్తుంది. మీరు 50 లక్షలు కొనుగోలు చేసామని చెప్పి తర్వాత 2,000 కోట్లు దాకా దాని ఆస్తి విలువ ఉంటుందని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. దాని ఆస్తులు ఇప్పుడు వాడు
ఆ సంస్థ అసోసియేట్ జర్నలిస్ట్ అనే దాంట్లో ఓకే. ఫిర్యాదు ఎవరైనా చేశారు? 5,000 కుటుంబ సభ్యుల్లోంచి ఎవరైనా ఫిర్యాదులు చేశారా? మాకు ఆ అన్యాయం జరిగింది, కాంగ్రెస్ కొనుక్కుందని ఎవరు చేయలేదు. బీజేపీ కూడా ఫిర్యాదు చేసిండు. బీజేపీ కూడా ఫిర్యాదు చేస్తే బీజేపీ మోడీ ఈడీ రుసుకొల్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిజాలు ఈడి తెలుస్తుంది కదా, మీ కోర్టుకి వెళ్ళాల్సిందే కదా. మేము అదే అంటున్నాం, కలిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు సోనియా రాహుల్ గాంధీ గారు. వినండి, గతంలో బోఫోర్స్ కుంభకోణం అన్నారు, 64 కోట్ల అది దాని విలువ, 64 కోట్ల అవినీతి జరిగింది. అందులో రాజీవ్ గాంధీ గారు నేరస్తుడిగా చిత్రీకరించారు. తర్వాత విచారణ జరిగి హైకోర్టు ఏం చేసిందంటే సిబిఐ ఈడీల అభియోగాలు నమోదు చేయలేకపోయినాయి అన్నది. కోర్టు ఆ కేసు విచారణ కోసం ఎంత ఖర్చు అయింది తెలుసా? 64 కోట్ల అవినీతికి 250 కోట్లు ఖర్చు పెట్టారు సిబిఐ ఈడీ విచారణ అధికారులు. ఎంత విచిత్రం చూడండి. చివరి కోర్టు ఏం చేసింది? క్లీన్ చిట్ ఇచ్చింది. క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అప్పీల్కి పోవాలంటే కనీసం 90 రోజుల్లో పోవాలి సుప్రీంకోర్టు. మళ్ళీ బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత 2000 అది ఎప్పుడు 10వ సంవత్సరంలోనో ఎప్పుడు కొట్టేశారు. కొట్టివేస్తే 2017లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పీల్కి పోతే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇప్పుడు వస్తారా మీరు? ఇంత అయిపోయింది, ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తారా? తెలవదా మీకు చట్టాలపై అవగాహన లేదా? బీజేపీ వాళ్ళని చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. కాబట్టి ఈ విధంగా కక్షపూరితం ఎందుకంటే రాహుల్ గాంధీ అందుకే అంటాడు, విద్వేషాలు వద్దు, భారతదేశంలో అందరం బతుకుదాం, అందరం కలిసి ఉందాం, అందరం ఈ దేశాన్ని అభివృద్ధి చేద్దామని కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎందుకు నడిచిండు? కశ్మీర్ వరకు నడవాల్సిన అవసరం ఏముంది? దక్షిణాది అయినా ఉత్తరాది అయినా హిందూ అయినా ముస్లిం అయినా సిక్ అయినా మనమంతా పరమసహనంగా ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి తీసుకోపోవాలి. ఈ దేశం నుంచి ఎవరిని పంపించలేరు. నేను హిందువులే ఉన్నామని చెప్పి ముస్లిం పంపించగలుగుతామా? దేశభక్తులు లేరా చెప్పండి? నిజాంపై కొట్లాడిన వాళ్ళు తురుబాజ్ ఖాన్ వీళ్ళంతా లేరా చెప్పండి? ఓకే, జై హింద్ నినాదం పుట్టించింది ముస్లిం కాదా? నేను ముస్లింలే వెనకేసుకు రావట్లే. దేశం కోసం కష్టపడిన వాళ్ళు హిందువులు ఉన్నారు, ముస్లింలు అందరు ఉన్నారు. ఈ మట్టిలోనే కలిసిపోతాం, ఈ నెలలోనే బతుకుతాం అన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు ముస్లింస్. కొంతమంది నచ్చని వాళ్ళు పాకిస్తాన్ పోయారు. ఇక్కడ లేరు, ఎవరు లేరు. అంటే ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి మతంలో చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ దానంత మాత్రాన అందరూ ముస్లింలు అందరూ ఉగ్రవాదులు అంటే ఎంత తప్పండి? అది ముస్లింలందరూ ఉగ్రవాదులు వాళ్ళు అదే విధంగా చేస్తారు. అందుకే ఏమంటున్నారు? హిందువులపై దాడి జరిగింది కాబట్టి హిందువులు ఉన్నారు, ముస్లిం విదేశస్తులు ఎవరంటే క్రైస్తవులు కదా. ఓకే, రైట్. విదేశస్తులు లేరు, ముస్లిం ఉన్నారు కదా. ఆ విధంగా ఒక అతను పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులు ఒక అతను నన్ను చంపొద్దు దయచేసి నన్ను వదిలేనంటే కూడా పోయి నీ మోడీతో చెప్పుకొని చెప్పి మరీ కాల్చారంట. దాన్ని ఎలా చూడాలి అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులు కాల్చారు. తర్వాత అందులో విదేశీయాలు ఉన్నారో ఎవడున్నో కాల్చే ఉన్మాదం వచ్చిన వాడు అన్ని చూస్తారా చెప్పండి? చేతులు కాల్చి పడేశారు అంతే. అందులో ఒక ముస్లిం ఉన్నాడు, 2 విదేశీయులు క్రైస్తవులు ఉన్నారు. మరి దాన్ని ఏమన్నారా? కాబట్టి ఉన్మాదానికి ఆడ మనిషి ఉంటే వాడు భారతీయుడు అయితే సరిపోదు. సరే, ఒక దగ్గర 3 టెర్రరిస్టులు స్కెచ్లు కూడా విడుదల చేశారు. ఇప్పుడు ముందే మేల్కొనాలా? ఇప్పుడు మనం తెలంగాణ పోలీసులు ఎంత బేసి చెప్పండి? హత్యలు ఆయన ఎవరు బీజేపీ నాయకుడు హత్యను ముందే పసిగట్టి అలర్ట్ చేశారు. తర్వాత వేరే వాళ్ళు సుపారీ ఇస్తే ముందే పసిగట్టి అలర్ట్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. మరి నరేంద్ర మోడీ నిఘా వాళ్ళు ముందే పసిగట్టవచ్చు, దాన్ని అట్లా కాదు కదా. పసిగట్టాలా? మరి సైనిక దృష్టిల్లో వచ్చి అడవుల్లో చెట్లలోంచి వచ్చి ప్రజలందరూ ఉంటారు, నిద్రపోయిన భద్రతా బలగాలు అంటున్నా. ఒక 10 మంది సైనిక బలగాలు ఎందుకు లేరంటున్నా? అక్కడ నిజంగానే సైనిక భద్రతా బలగాలు ఉన్నట్టయితే అంతా 25 మంది సరిపోయే వాళ్ళ చెప్పండి? ఆడ ఎవరు లేరు, పట్టించుకున్న నాదులు లేదు, ప్రయాణ సాధనాలు లేవు. అక్కడ గుర్రాల మీద హాస్పిటల్ తీసుకోవాల్సి వచ్చింది ఆ కొండల గుట్టల్లో. కాబట్టి దీన్ని తప్పుడుగా వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చారు, సుప్రీంకోర్టులో ఉన్నది. వక్ఫ్ బోర్డు చట్టం తీసుకున్న పాకిస్తాన్ భూములు లాక్కుంటామా? పాకిస్తాన్ లో మనం ఏమన్నా ఎంత గొప్పది నేను అన్నా అంటే ఇది కేవలం ఒక ముస్లిమాన్ కి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు భూములని వాళ్ళకి సంబంధించినవి కాబట్టి దాని మీద ముస్లింకి కూడా వాడు గుర్తుపెట్టుకోండి. మీరు అలా అంటున్నారు. అలాంటి బెంగళూరులో ఒక మహిళ జై పాకిస్తాన్ అని మాట్లాడినప్పుడు ఏం చేశారు? శిక్షించాలి అట్లాంటి మరి ఇదే అసలు ఇండియాలో ఉండి ఆయన ఒక 10 గంట టైం ఇస్తే మొత్తం అందరూ చంపుకుంటూ పోతారు. ఎవరండి మరి జైల్లో పెట్టింది ఎవరు? బీజేపీ ఎందుకు వస్తున్నాయి? అసలు అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టింది ఎవరు? నరేంద్ర మోడీనా లేదా కిషన్ రెడ్డి పెట్టిండా? కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ఆదిలాబాద్ జైల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఆదిలాబాద్ జైల్లో పెడితే వినిపించింది ఎవరు? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాదా? ఎవరెవరు ఒకటి కదా, వాళ్ళు ఒకటి, 2 మత పార్టీలు. ఇదేమో కాషాయ రజాకార దరం,
అది గతంలో అంతరించిపోయినటువంటి వాళ్ళ పార్టీ అది. అదే ఆయన లాయర్ వృత్తి ద్వారా చేశాడండి. లాయర్ వృత్తే, ఈయన వృత్తే, ఎవడు పోనీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఈయనే పోయింది కదా. ఇప్పుడు ఎవరు వాళ్ళ నాయకుడే కదా. ఇప్పుడు కాబట్టి ఇవన్నీ చూస్తే ఇప్పుడు దాన్ని కూడా మీరు బోడిగుండికి మోకాడికి బోరుగుండి కాదు, జైల్లో పెట్టింది ఎవరు చెప్పండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మేము పెట్టే నిజంగానే వాళ్ళని కాపాడే వాళ్ళని ఎందుకు జైల్లో పెడతాం? విద్వేషాలు ఎవరు మాట్లాడినా, బెంగళూరులో మహిళ మాట్లాడినా, ఓవైసీ మాట్లాడినా చట్టం ముందు అనే అందరూ సమానులనే ఉద్దేశంతో నడుచుకునే ప్రభుత్వాలే కాంగ్రెస్ ప్రభుత్వాలు. వీళ్ళు ఇట్లా సెక్యులర్ లౌకికవాదం వద్దంటారు. ఇక్కడ అబుల్ హాసన్ తానీషాలు రాములోరికే ముత్యాల తరంలో సమర్పిస్తారు. అక్కడ బీబీ నాంచారం ఎవరండి? ఇక్కడ వెంకటేశ్వర గారి భార్య మోహనానికి పోతాం కదా. మరి బీబీ నాంచారం పెట్టుకొని ఈ దేశంలో వేరే వాళ్ళు ఉండొద్దు, హిందువులే ఉండాలి అని అంటే ఎట్లండి అసలు? అది నేను ఒక హిందువే మాట్లాడుతున్నా, ఏం చేద్దాం? చంపేద్దామా? హిందూ ధర్మాలు చెప్తున్నా, హిందూ ధర్మాల్లో 10 మంది బతికేయాలంట, ప్రాణం పోయాలంటాను. అహింసో పరమో ధర్మ అంటే హిందూ ధర్మాలు మొత్తం కూడా పురాణాలు, ఇతిహాసాలు. అవసరం వచ్చినప్పుడు శత్రువులు యుద్ధం చేయాలా, యుద్ధంలో కూడా వాళ్ళు శరణ కొడితే వాళ్ళని కాపాడాలి. మనం సెక్యులర్ దేశం అనుకుంటూ మనం మడిగట్టు కూర్చునే కార్యక్రమం మనం చేస్తున్నాం. అవతల నువ్వు పరిగట్టుకొని ఏం చేస్తున్నావు? మడిగట్టుకున్నావు. నువ్వు అంటున్నావు ముస్లిం హిందూ బాయి బాయి అని, అవతల కూడా అనాలి కదా. అందుకే అంటున్నా, ప్రతి రంజానికి మనం పోతాం, మన పండగలకు వాళ్ళ యొక్క ఆతిథ్యాలు వాళ్ళు ఇస్తారు. ఇంత గొప్ప వాతావరణం ఉంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తానంటారా? పని కట్టుకొని మరి మడిగట్టుకొని అంటే పని కట్టుకొని నువ్వు 10 ఏళ్ళది 11 ఏళ్ళ అధికారంలో ఉండి మరి ఉగ్రవాదంలో పసిగట్టలేకపోయినావా? నిద్రపోతున్నావా? నేను అదే అడుగుతా, నిద్రపోయినావా అని అడుగుతున్నా. తప్పు చేసినంత చేసి వాళ్ళతో వాళ్ళు అని మాట్లాడటం అనేది ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ముఖ్యంగా చూసుకుంటే మరి వీళ్ళ ఊహా చిత్రాలు లేకపోతే స్కెచ్ లో ఒరిజినల్ గా ఇప్పుడు ఎన్ని స్కెచ్ ఏం ఉపయోగం అండి? వాళ్ళ పేర్లు కూడా చేశారు. ఆసిఫ్ ఫూజీ, ప్రజల నుంచి అబూ తల్హాగా వాళ్ళని గుర్తించి ప్రజల నుంచి వ్యతిరేకం వస్తుంటే ఏదో స్కెచ్లు వేసి పెడుతున్నారు. ముందే స్కెచ్ చేయాలి కదా. ముందే ఆడ 10 మంది బతకాలని అక్కడ పెట్టినట్టయితే పర్యాటకుల చుట్టూ వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు, ధైర్యంగా వచ్చేవాళ్ళు కాదు కదా. ఇవాళ రోడ్డు లేకపోవడం వల్లే అక్కడ వాళ్ళు వచ్చి పటాపటమని కాల్చెడిపోయారు. పటాపటమని కాల్చేటప్పుడు అవతల ఒక సాయుధ దళాలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కూడా కాల్చి చంపేవాళ్ళు, ఎదురు కాల్పులు జరిగేది, ఉగ్రవాదులు కూడా చనిపోయేవాళ్ళే, ప్రాణ నష్టం తగ్గేదే. కానీ ఇలా 28 మంది అవుతారో 30 మంది అవుతారో కూడా చెప్పలేం మనం. కాబట్టి దాష్టికం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం, ఉగ్రవాదుల చర్యను ఖండిస్తున్నాం. కానీ ప్రభుత్వ వైఫల్యం కూడా తప్పు ఉన్నది, ఇందులో బాధ్యత ఉన్నది. ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి. గొప్పలు చెప్పుకోవడమే కాదు, అప్రమత్తంగా ఉండాలి. 370 ఆర్టికల్ తీయటమే కాదు, ఉగ్రవాదులను కూడా అంతం చేయాలి. 371 తీసినంత మాత్రం ఉగ్రవాదులు పుట్టుకొచ్చారంటారు. కాబట్టి వైఫల్యం వాడు కనపడ. అంటే మీ ఉద్దేశం ఇంకా పాక్ ఆక్రమిత కశ్మీర్ గానే ఉందంటారా? నువ్వు ఏం చేసావు? పీఓకే పైన ఏం చేసినావు అంటున్నా. దాడి చేసి చెప్పు. పీఓకేని నిర్మూలించినవా? నిర్మూలించలేదు. ఒక పక్క చైనా కవింపు చర్యలకు పాల్పడుతుంటే వచ్చి దాన్ని కాపాడలేకపోతున్నావు, వాళ్ళ ఆగడాలను అడ్డుకట్ట వేయలేకపోతున్నావు, ఉత్తుత్త మాటలు మాట్లాడుతున్నావు, పోసెట్టి మాటలు మాట్లాడుతున్నావు. ఏం ప్రయోజనం అంటున్నా? 28 మంది ప్రాణాలంటే ఏంది? ఉగ్రవాదం అనేది పోయింది అనుకున్న వీళ్ళే అన్నారు పోయింది, ఉగ్రవాదం లేదన్నారు. ఉగ్రవాదం ఎట్లొచ్చింది? నువ్వు ఎందుకు పసిగట్టలేకపోయావు? ఇదే నేను ప్రశ్నిస్తున్నాను. ఇందులో రాజకీయం కానీ ఇంకోటి లేదు. ఏదైనా ఆ కుటుంబాలకు కూడా అక్కడ ప్రభుత్వం దాదాపుగా చనిపోయిన వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, అదేవిధంగా మామూలుగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించడం. ఏదైనా పోయిన ప్రాణాలు అయితే మనం తీసుకురాలేం కాబట్టి ఏదేమైనా దీన్ని రాజకీయ రంగు పొలవకుండా అక్కడ నిజంగానే మీరు అన్నట్టుగా, అంటే మీరు చెప్పారని కాదు కానీ భద్రతా దళాలు కొద్దిగా గట్టిదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇటు ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్, రెండు కూడా మన దేశం మీద ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి, మన దేశాన్ని ఎప్పటికప్పుడు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి సరే, ఏదేమైనా మోడీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మానవతరాయ్ గారు. మరొక డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం.